ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియో ఏంటిదంటే మా బాల్స్ ఉన్నాయన్నమాట. ఈ బాల్స్లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్తాము, అట్లనే దీని ఫ్యూచర్ ఏంటో అని కూడా చెప్తాను. సో ఇదంతా ఉంటుంది ప్రాసెస్. ఒక 5-6 మినిట్స్ అయితే ఉంటుంది. చూడండి, ఐ థింక్ 4 మినిట్స్ అయినా అవుతుంది అనమాట. సరే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఓకే, ఇదన్నమాట మా బాల్స్ అయితే 1, 2, 3 ఇంకా 4, 5, 6, 7 అన్నమాట. 7 బాల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గోయింగ్ టు ఈ బాల్ అన్నమాట. ఈ బాల్ స్పెషాలిటీ ఏంటంటే మేము ముద్దుగా డైమండ్ బాల్ అని పెట్టుకున్నాం అన్నమాట. డైమండ్ బాల్ దీంతో జస్ట్ ఫుట్బాల్ ఆడచ్చు, ఇంకా అదేం లేదు. సో ఇది కొంచెం చీపే అనుకోవచ్చు, కానీ కొంచెం బెటర్ ఫ్రెండ్స్. సరే, ఈ బాల్ మీ అందరికీ తెలుసు. ఏదైనా యూజ్ చేస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇది ఓకే బాల్. దీంతో ఏంటంటే జస్ట్ బాస్కెట్ బాల్ ఆడచ్చు. అయ్యో, నేను ఆన్సర్ చెప్పేసాను, సారీ. ఇది బాస్కెట్ బాల్ అనమాట. పక్కన పెట్టేసుకుందాం. ఇది రబ్బర్ బాల్. రబ్బర్ బాల్ కదా, ఫస్ట్ ఇది కదా. ఇది ఎల్లో బాల్ అనమాట. జస్ట్ బాస్కెట్ బాల్ ఆడచ్చు, ఫుట్బాల్ ఆడచ్చు, క్రికెట్ ఆడచ్చు, కానీ చిన్నపిల్లలు ఆడచ్చు. మనం కాదులేండి. మనం ఇలాంటి బాల్స్తో ఆడతాం. ఓకే, ఇది క్రికెట్కి యూజ్ చేస్తారు. ఇది ఇలా అనమాట. మనం స్మైలీ బాల్ అనమాట. ఇది మనం ఇలా కోపం వచ్చినప్పుడల్లా పిసుక్కోవచ్చు. ఇది పింక్ కలర్ బాల్ అన్నమాట. ఇది జస్ట్ సౌండ్లే వస్తాయి, అంతగా ఏం ఉండదు. పక్కన ఇది మీకు తెలిసిందే, బాల్ క్రికెట్కే యూజ్ చేస్తారు. యాక్చువల్లీ 2 క్రికెట్ బాల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ 2 అవసరం లేదు అంతగా, మేము ఆడుకోము. సో ఇది ఇంట్లో ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట, స్మైలీ బాల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇది మా వీడియో అన్నమాట. జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంది. సో ఇవి మా బాల్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ.